పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మళ్ళీ భారతదేశంలో లాక్డౌన్ వస్తుందేమో అని చాలామంది భయపడుతున్నారు. అది కూడా ఎనర్జీ లాక్డౌన్. ఎనర్జీ లాక్డౌన్ అంటే ఏదైతే ఇప్పుడు ఎనర్జీతో మనం నడుస్తుందో ఈ వ్యవస్థ అంతా కూడా విద్యుత్ అనే ఒక ఎనర్జీ, పెట్రోల్ అనే ఒక ఎనర్జీ, డీజిల్ అనే ఒక ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీతో నడిచేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పశ్చిమాసియా నుంచి మనకు రావాలి. పశ్చిమాసియానే కాదు, మన దేశం అన్నీ కూడా దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా చమురు విషయంలో దీని మీదే మన దేశం ఆధారపడి ఉంది. కాబట్టి ఈ దిగుమతుల వల్ల విపరీతమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏవి కూడా బ్లాక్లో అమ్మి ప్రజలు నష్టపోకుండా ఎనర్జీ లాక్డౌన్ విధిస్తారు. ఎనర్జీ లాక్డౌన్ అంటే అత్యవసరమైనటువంటి పనులకు మాత్రమే మనం వెహికల్స్ తీయాలి. ఆ వెహికల్స్ని పోలీసులు ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, దేని మీద వెళ్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి పనికి కూడా బండి తీయడానికి లేదు. అలా కొన్ని పరిమితులు విధిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలు, ముఖ్యంగా ఏసీ కావచ్చు, అలాగే కరెంట్ ఎక్కువ లాగేటటువంటి ఏవైతే ఉంటాయి పరికరాలు, వాటిని కూడా వినియోగించకుండా ప్రయత్నాలు చేస్తారు. అలాగే పని గంటలు తగ్గిస్తారు. ఎందుకంటే పని ఎంతవరకు కావాలో అంతవరకు చేసి మిగతా పని గంటల్లో ఆపేస్తారు. అలాగే మరికొంతమంది లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే వీలైనంత వరకు దానికి ప్రాధాన్యత ఇస్తారు. అవన్నీ కంపెనీల్లో అవ్వదు, కొన్ని కంపెనీల్లో మాత్రం అవుద్ది. అలాగే చాలా కంపెనీల్లో షిఫ్ట్లని పూర్తిగా ఆపేస్తారు. అంటే ఒక షిఫ్ట్ అయినా ఆపేస్తారు. 3 షిఫ్ట్లో నడవలసినటువంటి కంపెనీలకు ఒక షిఫ్ట్ని ఆపేస్తే 2 షిఫ్ట్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అలా వెహికల్స్ యొక్క వినియోగం తగ్గుతుంది. ఎక్కువగా ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీ వెహికల్స్లో మాత్రమే ఉపయోగించే విధంగా ఏర్పాటు చేస్తారు. వ్యక్తిగత వాహనాలని ఆపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా కొంత ఎనర్జీని సేవ్ చేస్తారు. లేకపోతే ఇవి సమతుల్యత దెబ్బతిని విపరీతమైనటువంటి బ్లాక్ మార్కెట్ని పెంపొందిస్తాయి. తద్వారా ప్రజలందరూ కూడా నరకం చూస్తారు. బ్లాక్ మార్కెట్ మొత్తం విజృంభించేస్తుంది. అందుకే బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాలి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడకూడదు. అలాగే ఉన్నటువంటి వనరుల్ని అత్యవసరమైనటువంటి పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అలా ప్రతిదానికి ఉపయోగించేస్తే ప్రభుత్వం నడకుండా పోతుంది. అందుకంటే ప్రభుత్వంకి వ్యవస్థకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా కూడా కంట్రోల్ చేస్తారు. అదే ఎనర్జీ లాక్డౌన్. అంతే తప్ప ఇంతకుముందు లాక్డౌన్ అంటే అది కరోనా లాక్డౌన్. ఒకరి నుంచి ఒకరు టచ్ అవ్వకుండా ఉండాలి. అది వైరస్. దీనికి అలాగేం లేదు. పైగా ఒకవేళ అలా వచ్చింది అనుకోండి, అందరం కలిసి ఇంట్లో కూర్చొని ఆటలాడుకుంటాం. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి, ఒత్తిళ్ళు ఎప్పుడూ ఉంటాయి. ఇంటిల్లో పాది కూర్చొని ఒకసారి సరదాగా మాట్లాడుకున్న సందర్భాలే లేవు. సరదాగా కలిసి సినిమా చూసిన సందర్భాలు లేవు. సరదాగా మాట్లాడుకోవడం లేదు. ఒక క్యారమ్ బోర్డ్స్ ఆడుకునే పరిస్థితులు లేవు. ఒక జల్దీ 5 ఆడుకునే పరిస్థితులు లేవు. ఒక చెస్ ఆడుకునే పరిస్థితులు లేవు. సరదాగా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితులు లేవు. ఎవడికి వాడే స్వార్థపరుడైపోయి, ఎవడికి వాడే బిజీ అయిపోయి, కుటుంబంలో 4 ఫోన్లు ఉంటే నలుగురు 4 మూలలకు వెళ్ళిపోయి ఎవరి ఫోన్లో వారు బిజీ అయిపోయినటువంటి పరిస్థితులే కదా. కొంచెం వాటి నుంచి బయటపడవచ్చు. ఏది మన మంచికే. ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తే ఏం చేయలేం, ఏమైనా మార్చలేం. మనం బాధపడినా భయపడినా దేన్ని మార్చలేం. మనం దేన్ని ఎంతవరకు మనం దాన్ని సమస్యను పరిష్కారం చేయగలుగుతామో అంతవరకు చేయొచ్చు. కానీ మార్చలేనటువంటివి మనం బాగా తీవ్రంగా ఒత్తిడికి గురైపోతే ఏమొస్తుంది? సమస్య పరిష్కారం అవ్వదు కదా. కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది.